తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి వెళ్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందడిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవప్రదంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా కీలాద్రిపై కొలువు తీరినటువంటి దుర్గమ్మ శ్రావణ మాసంలో భక్తులందరికీ కొంగు బంగారం అయ్యుండి భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన పూజ 6వ అంతస్తులో నిర్వహిస్తున్నారు. ఈ వైభవపేతమైనటువంటి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయానికి రావడం అయితే జరిగింది. ఇంద్రకీలాద్రిలో నెల రోజుల పాటు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి ఆషాఢ మాస సారెతో ఇంద్రకీలాద్రి అంతా శోభ సంతరించుకుంది. ఆషాఢ మాసం నెల రోజుల పాటు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెటు చలిమిడి అలాగే అమ్మవారికి తమ ఇంటికి రమ్మంటూ కూడా అందరూ కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం తొలి రోజు కావడంతో అమ్మవారికి ఖడ్గమాలార్చన పూజని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు కూడా అమ్మవారికి పవిత్రోత్సవాలు అలాగే వివిధ రకాలైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో ఈవో కెఎస్ రామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నెల రోజుల పాటు ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని క్లుప్తంగా. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శ్రావణ మాసం ఈ రోజుతో ప్రారంభమైంది. నిన్న ఆషాఢ మాసం సంపూర్ణమైన సందర్భంగా మరి ఈరోజు అమ్మవారిని ఇక్కడ కొలువు తీర్చాము. శ్రావణ మాసం ప్రారంభం రోజున అమ్మవారికి ఖడ్గమాలార్చనతోటి ఈ శ్రావణ మాసపు ఉత్సవాలను ప్రారంభిస్తున్నాము. శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతము ఒక ముఖ్యమైన ఘట్టం అయితే పవిత్రోత్సవాలు మరొక ఘట్టం. ఈ రెండింటినీ మరి దేవస్థానం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 16న ఆగస్టు నెల 16వ తారీఖున వరమహాలక్ష్మి వ్రతము. ఆ వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి వరమహాలక్ష్మి అలంకారం ఉంటుంది. భక్తులందరూ దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాగే పవిత్రోత్సవాలు 18, 19, 20 పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో శుద్ధి కోసం జరిగినటువంటి లోపాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని శాస్త్రోక్తంగా సరిచేసుకోవడానికి శుద్ధి చేసుకోవడానికి పవిత్రోత్సవాలు ఉద్దేశించబడినాయి. ఇందులో స్నపనాభిషేకము, కలశ స్థాపన, అంకురార్పణ, తర్వాత ప్రాయశ్చిత్త విధి నిర్వహిస్తారు. మరి అమ్మవారిని ప్రార్థించడానికి శ్రవణ మాసం చాలా విశేషమైంది. శాస్త్రోక్తమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి దేవస్థానం సిద్ధంగా ఉంది. చూడొచ్చు, ఇంద్రకీలాద్రి ఆలయంలో అయితే ఈ శ్రావణ మాస శోభ అయితే సంతరించుకుంది. భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ రోజు తొలి రోజు ఖడ్గమాలార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ ఖడ్గమాల తర్వాత ఈ నెలలోనే పవిత్రోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలు అంటే అమ్మవారి ఆలయంలో ఉపాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు అలాగే విగ్రహాలన్నిటినీ కూడా ఏవైతే ఉన్నాయో పవిత్రాలను అమ్మవారికి అలంకరిస్తారు. అంటే ఈ సంవత్సర కాలం పాటు అమ్మవారి ఆలయానికి వివిధ రకాలైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు.
ఆలయం ఏదో రూపంలో అపరిమితం అవుతుంది. అది కూడా అవ్వకుండా ఉండేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయంలో ఉన్న ప్రతి దేవతామూర్తికి కూడా ఈ పవిత్రాలను సమర్పిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాల శోభను చూసేందుకు కూడా భక్తులు వస్తారు. ఆ పవిత్రాలను ఇంటికి తీసుకెళ్లి తమ సన్నిధానంలో ఉన్నటువంటి దేవతామూర్తులను కూడా ధరింపజేస్తారు. ఇల్లు కూడా పవిత్రం అయ్యేందుకు కూడా ఈ పవిత్రాలను తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంద్రకీలాద్రి పైన కూడా సామూహికంగా 1000 మంది ముత్తైదుల చేత ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలను కూడా ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. వారి సౌభాగ్యం కోసం, వారి మంగళసూత్రాల కోసం, పసుపు కుంకాల కోసం కూడా మహిళలందరూ వచ్చి సౌభాగ్య వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.